Hi everyone, I'm Dr. Bhavnika Madri, consultant at Harika ENT Care Hospitals, Vanasthalipuram branch. So, ee roju manam what are the causes of itching in ear? Ear lo normal ga durada ఏ కారణాల వల్ల వస్తది అనేది తెలుసుకుందాం. సో నార్మల్ గా ఇయర్ ఇచ్చింగ్ ఏ కండిషన్స్ లో వస్తదంటే చాలా మందికి వ్యాక్స్ అనేది కొంతమందికి అసలు ఫామ్ అవ్వదన్నమాట, ప్రొడ్యూస్ అవ్వదు. మనకి ఇయర్ లో వ్యాక్స్ ఫామ్ అయితేనే ఇయర్ లో మనకి లూబ్రికేషన్ అనేది ఉంటది. సో స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటది అనమాట. ఎవరికైతే ఈ వ్యాక్స్ అసలు ఫామ్ కాదు వాళ్ళలో ఈ లూబ్రికేషన్ లేకపోవడం వల్ల డ్రై స్కిన్ వల్ల ఇచ్చింగ్ అనేది వస్తుంది. అండ్ కొన్ని కేసెస్ లో వ్యాక్స్ ఎక్కువగా అక్యుములేట్ అయినా అంటే ఎక్కువ వ్యాక్స్ ఫామ్ అయినా సరే కూడా మనకి ఇచ్చింగ్ అనేది వస్తుంది అనమాట. స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి అసోసియేటెడ్ గా ఇయర్ లో కూడా సోరియాసిస్ అట్లా డెర్మటైటిస్ అట్లా ఇన్ఫెక్ట్ అయితే ఇయర్ లో కూడా ఇచ్చింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఎవరైతే ఎప్పటి నుంచో హియరింగ్ ఎయిడ్స్ యూస్ చేస్తున్నారు, హియరింగ్ ఎయిడ్స్ యూస్ చేసే వాళ్ళలో ఏమవుతుందంటే హియరింగ్ ఎయిడ్స్ వాళ్ళు పెట్టుకోవడం వల్ల వాటర్ అనేవి తేమ అనేది లోపల ట్రాప్ అయిపోతుంది. గాలి వెళ్ళక కంప్లీట్ గా ఇయర్ క్లోజ్ అవడం వల్ల కూడా ఇయర్ లో ఇచ్చింగ్ అనేది వస్తుంది. అండ్ కొంతమంది ఇంప్రాపర్ హియరింగ్ ఎయిడ్స్ అంటే ఇంప్రాపర్ ఫిట్టింగ్, సరిగ్గా ఫిట్ అవని హియరింగ్ ఎయిడ్స్ యూస్ చేసే వాళ్ళకి కూడా ఈ చెవిలో ఇచ్చింగ్ అనేది మనం చూస్తాం అనమాట. అండ్ కొన్ని వచ్చేసి ఇంకా మన ఇన్ఫెక్షస్ కండిషన్స్ లో మెయిన్ గా ఫస్ట్ వచ్చేసి బయట చెవి ఇన్ఫెక్షన్ అంటే ఓటైటిస్ ఎక్స్టర్నా అనమాట. ఓటైటిస్ ఎక్స్టర్నా ఎందుకు వస్తుంది అంటే నార్మల్ గా మెడిల్ చేస్తూ ఉంటారు, ఇయర్ బడ్స్ పెట్టి తిప్పడము చెవి లోపల, అండ్ కంటిన్యూస్ గా ఇయర్ ఫోన్స్ యూస్ చేయడము, అండ్ ఎక్కువగా వాటర్ లో ఆక్యుపేషన్ అంటే స్విమ్మింగ్ చేసే వాళ్ళల్లో కంటిన్యూస్ గా ఇయర్ తేమగా అంటే మాయిశ్చర్ ఎక్కువగా అయిపోయి కూడా ఇయర్ ఇచ్చింగ్ అయ్యి ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ లో కానీ చెవిలో వాటర్ పోయినప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళల్లో అంటే ఓటోమైకోసిస్ ఈ కేసెస్లో కూడా మనకి ఇయర్లో ఇచ్చింగ్ అనేది చెప్తారు పేషెంట్స్. అండ్ కామన్గా ఎలర్జీస్ అంటే ఎక్కువ కోల్డ్ అవడము, నేసల్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి తుమ్ములు రావడం, అదే పనిగా ముక్కు నుంచి నీరు కారడము, ఇట్లా నేసల్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఈ నోస్ సిమ్టమ్స్తో పాటు ఇయర్లో కూడా ఇచ్చింగ్ రావడము, కళ్ళ నుండి వాటర్ రావడము, ఇవన్నీ అసోసియేటెడ్ సిమ్టమ్స్. సో ఇట్లాంటి కండిషన్స్లో మనం మోస్ట్లీ ఇయర్లో ఇచ్చింగ్ అనేది చూస్తాం అన్నమాట.